ఆంధ్రప్రదేశ్లో మీరు అలయన్స్ పార్ట్నర్ మీరు. అరే రంజాన్కు సెలవులు ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో జీవోయిస్తే తెలంగాణలో జీవోయిస్తే బండి సంజయ్ రాజకీయం మాట్లాడతాడు. చెల్లని ఓట్లంతా మెజార్టీ రాని ఎమ్మెల్సీ ఓడిపోతే రంజాన్ గిఫ్ట్ అంటాడు. ఏం మాట్లాడుతారు? ఇవాళ ఒకటే మాట అడుగుతున్నాం. నరేంద్ర మోడీ గారి స్పీచ్ ఉంది. ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్ననాడు 70 ముస్లిం మైనార్టీలకు ఈబీసీ రిజర్వేషన్ ఇచ్చినా నేను బయట చెప్పుకోలేదు, ప్రెస్ కాన్ఫరెన్స్ మా మార్పింగ్ కాదు, వీడియో ఏఐని వాడలేదు. ఇది నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి వీడియో. ఇది మీకు ప్రెస్ మీ అందరికి వాట్సాప్ గ్రూప్లో పెడతా, చూడండి ఒక్కసారి. అరే ప్రైమ్ మినిస్టర్గా మాట్లాడిండు. నేను గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నాడు, నేను 70 ముస్లిం అల్పదాయక వర్గాలకు సౌండ్ పెట్టమ్మా. जो ओबीसी और मेरे गुजरात में जब मैं था उनको ओबीसी की कैटेगरी में बेनिफिट मिलता था। जो मैं था गुजरात में సో ఇట్స్ క్లియర్. నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు 70 ముస్లిం వర్గాలను ఓబీసీలో జాయిన్ చేసిన నేను చెప్పుకోవాలి, ప్రెస్కోని చెప్తున్నాడు. నేను ఉన్నాడు అంటే ప్రధానమంత్రి విషయంలో చెప్తా ఉన్నాడు. దీనికి చెప్పాలి బండి సంజయ్ గారు జవాబు. ఇవాళ ఏ రాష్ట్రంలో లేవండి ముస్లిం? ఢిల్లీలో లేవా? ఇలా ఢిల్లీలో బీజేపీ వచ్చింది, రద్దు చేసే టైం ఉందా? బొంబాయి లేవు, మహారాష్ట్రలో లేవా? ఇలా వాళ్ళ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేవని అడుగుతా ఉన్నాం. ఇలా అసలు వీళ్ళకు కనీస జ్ఞానం ఉంటే తెలంగాణలో గ్రామాల్లో పుట్టినోడు తిరిగినోడు ఎవడైనా దూదేకులోళ్ళు ఇతర ముస్లిం వర్గాలు బీసీల నుంచి ఇలా కొత్తగా వచ్చినాయా? మీరు అడుగుతా ఉన్నారు ఒక చిన్న విచిత్రమైన ప్రశ్న. బండి సంజయ్ గారు అడిగితే 10% వాళ్ళకు పోతాయని మా గౌరవ శిరీష్ గారు అడుగుతారు. 42% రిజర్వేషన్ వస్తే ఏబిసిడిఈ కేటగిరీ ఉంది. ఎవరి పాపులేషన్ ప్రకారంగా క్యాస్ట్ వైజ్ డివైడ్ అవుతాయి. ముందు 42% వచ్చింది, తర్వాత కదా మాట్లాడాల్సింది. మేము ఇలా ఒకటే కోరుతాను, తెలంగాణ బలైన వర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి మేము బిల్లు పెట్టినాడు. ఇలా మిమ్మల్ని అడుగుతాను, భారతీయ జనతా పార్టీ ఈ ప్రశ్నలన్నీ శాసనసభలో శాసన మండలిలో చర్చ జరిగినాయి. దాని తదుపరి మీరు ఏకగ్రీవంగా తీర్మానానికి అమలు చేసిన జాతీయ పార్టీ నేషనల్ స్టాండ్ ఒకటి, రాష్ట్ర స్టాండ్ ఒకటి ఉండద్దు. మీ ఎమ్మెల్యేలు శాసన మండలిలా శాసన సభ లోపల ఈ బిల్లును మేము ఏకగ్రీవంగా ఆమోదం చేస్తున్నామని మద్దతు ఇచ్చినారు, మద్దతు చేసినారు. అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఇస్తాం. కేంద్ర పార్టీగా వాళ్ళ అనుమతి లేకుండా జరగలే. ఇలా వాళ్ళని అడుగుతా ఉన్నాం. ఇలా ఇవన్నీ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఇవాళ బయట నడవదు. ఇవాళ ఆనాడు ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా డ్రామా. ఇది తప్పు. నేను అడుగుతాను, ఇలా మీరు మీ పక్కన ఉన్నటువంటి మిత్రపక్షంతో ప్రభుత్వం ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ మీరు రిజర్వేషన్కి సంబంధించి వ్యతిరేకించి తొలగించుని అప్పుడు తెలంగాణ దగ్గర రండి. మీరు ఇలా కలిసి ఉమ్మడి రాష్ట్రంగా ప్రభుత్వం దగ్గర తీసేయండి. నేను అంతకన్నా ముందు అడుగుతున్నా, ఇలా బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు వీళ్ళంతా మీరు మంత్రులుగా ఉన్న నాడే బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకునే నరేంద్ర మోడీ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ జనాభాల ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఎకనామికల్గా ఉన్నటువంటి వాళ్ళు దేశం మొత్తం జనాభానే 12-13% వాళ్ళకు 10% రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు. ఏం పద్ధతి? అందులో మైనార్టీ రిజర్వేషన్ ఉందా లేదా? ఉన్నప్పుడు మీరు ఎట్లా ఆమోదం చెప్పారు? ముందు బుక్కు భూమికి రాయండి. మీరు ఇందులో గురించి మాట్లాడతారు. అరే ఆర్థిక అసమర్థత ఇక్కడ కూడా మతపరమైన అంశం లేదు. దయచేసి చెప్తాను మళ్ళీ కూడా ఇక్కడ మీరు రాంగ్ పర్సెప్షన్. ఆర్థిక పరమైనటువంటి అంశాల మేరకే రిజర్వేషన్ ఇస్తారు. ఆర్థిక పరమైన అంశాల మేరకే రిజర్వేషన్ ఇస్తారు. వాటి ప్రకారంగా చేయమని అడుగుతా ఉన్నాం. అందులో కూడా తెలంగాణలో ఉన్నటువంటి వివిధ కులాలు 139 కులాల పైన ఉన్నటువంటి వాళ్ళకు ఏబిసిడిఈగా ఇవ్వబడ్డది. దాని ప్రకారంగా ప్రపోర్షనేట్గా రిజర్వేషన్ వస్తుంది. దాన్ని అర్థం చేసుకోకుండా 10% వాళ్ళకే ఇస్తున్నాడని ఒక రాంగ్ ప్రాపకండా. ఒక కేంద్ర మంత్రి బాధ్యత కలిగినటువంటి మాట్లాడే మాటలు ఇవి. మతం పూర్తిగా లేస్తే పొద్దుగాలు లేస్తే మతం, మధ్యాహ్నం లేస్తే మతం, ఎన్నికలు వచ్చినప్పుడు మతం. మేమందరం గుడికోం, పొద్దున్న లేస్తే గుడికాడ మొక్కుంటాం. రిజర్వేషన్లకు సంబంధించి బలహీన వర్గాల బిడ్డగా చీము నెత్రవి గతంలో కూడా మీకు తెలంగాణ డిఎన్ఏ అనేక సందర్భాలు అడిగినాం. ఇలా ఆనాడు ప్రధానమంత్రి తెలంగాణ ఏర్పాట్లు మీ అందరూ సూచనలు తలుపులు వేసి దొంగతనం ఎత్తుకపోయారని చెప్పారు. ఇవాళ తలుపులు తీసి తెలంగాణ శాసనసభల దినం మొత్తం చర్చ